सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सिद्धिर्भवतु मे सदा। सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। 1991 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చేసిన విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా మన గురువరి జంగారెడ్డి సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాం. కాబట్టి మిత్రులందరూ సహకరించి జ్యోతి ప్రజ్వలన కాడికి వెళ్ళి జ్యోతిని వెలిగించవలసిందిగా కోరుకుంటున్నాం. జ్యోతి ప్రజ్వలన వెలిగించాల్సిందిగా కోరుకుంటున్నాం. सिद्धिर्भवतु मे सदा।
भवतु मे सदा విద్యార్థులు అందరూ కలిసి మనము మన జిల్లా పరిషత్ పాఠశాలలో 35 సంవత్సరాల తర్వాత క్రితం ఏ వినయంతో, ఏ విధేయతతో, ఏ వినమ్రతతో అయితే మనం ఈ పాఠశాల ఆవరణ నుండి బయటికి అడుగుపెట్టామో, మళ్ళీ అదే 35 సంవత్సరాల తర్వాత మనము ఇంటికి వెళ్ళి పిలవగానే ఎంతో ఆప్యాయంగా మన ఉపాధ్యాయులు మీరు పిలిచినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి మన ఉపాధ్యాయులు ఇక్కడికి మనలను ఆశీర్వదించడానికి మనస్ఫూర్తిగా వచ్చిన, మనందరికీ ఇష్టమైన, మన ముందు కూర్చున్న మన పూర్వ ఉపాధ్యాయులు మనము 5 సంవత్సరాల క్రితము కలిసి చదువుకున్నాం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించే చైతన్య శిల్పే ఉపాధ్యాయుడు, అదేవిధంగా కృష్ణగారు. కాబట్టి పూర్వ విద్యార్థుల కార్యక్రమం నడుస్తున్నప్పుడు మన మాతృభాష తెలుగు కాబట్టి ఆనవాయితీగా ఫస్ట్ తెలుగు మాస్టర్లు పిలవడం జరుగుతుంది. కాబట్టి కాలాతీతంగా వారు లేట్ అయినందుకు మనకు జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా అనే వెలుగును ప్రసాదించే చైతన్య శిల్పే ఉపాధ్యాయుడు, అదేవిధంగా కృష్ణగారు. కాబట్టి పూర్వ విద్యార్థుల కార్యక్రమం నడుస్తున్నప్పుడు మన మాతృభాష తెలుగు కాబట్టి ఆనవాయితీగా ఫస్ట్ తెలుగు మాస్టర్ను పిలవడం జరుగుతుంది. కాబట్టి కాలాతీతంగా వారు లేట్ అయినందుకు మనకు జెడ్పీఎస్ మనిషి జీవన విధానం ఎలా ఉంటుంది, ఒక మనిషి మెంటల్ బ్యాలెన్స్ మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి, అంతరిక్షంలో పర్యావరణాన్ని ఎలా రక్షించాలి, అంతరించిపోతున్న మానవీయ బంధాలను ఎలా మెరుగుపరచుకోవాలి, ఎలా కాపాడుకోవాలని జీవశాస్త్రం మరియు సామాన్య శాస్త్ర రూపంలో బోధించిన ఉపాధ్యాయులు జంగారెడ్డి సార్కి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ వేదికపై ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. రండి. వారికి ఎరకల్ నారాయణ గారు, అదేవిధంగా మహమ్మద్ అలీ గారు, గణపాల నాగార్జున రెడ్డి గారు సాధారణంగా స్వాగతించి ఆహ్వానించాల్సిందిగా పేరు వెంకటరావు గారు. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा క్రమశిక్షణ లేని విద్యార్థి జీవితంలో శిఖరాగ్రం ఎక్కడ అని వ్యంగ్యంగా కవిత్వం చెప్పడం జరిగింది. అయితే అదేవిధంగా ఆటలు విద్యార్థుల మధ్యన స్నేహాన్ని పెంపొందిస్తాయి. మాకు ఆటలు, పాటలు, భయము, ధైర్యము అన్ని ఆయనే. మా పిఈటి చిన్నారెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి ఒక ఇద్దరు విద్యార్థులు వారిని
घोररूपे महारावे सर्वशत्रुभयङ्करी भक्तेभ्यो वरदे देवी त्राहि मां शरणागतम् सुरार्चिते देवी सिद्धगन्धर्वसेविते जाड्यपापहरे देवी त्राहि मां शरणागतम् నేను ముందుగా గురువులకు నా తోటి విద్యార్థులకు నమస్కారాలు. ముందుగా నాకు విద్య ప్రసాదించిన గురువులకు నమస్కారం. ఒక మనిషి జీవితంలో విద్య చాలా ప్రధానం. నేను నేర్చుకున్న విద్య కారణంగా సంఘంలో ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాను. అందుకే నేను గురువులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమః. గురువులకు స్వాగతం సుస్వాగతం. దేశానికి భావి పౌరులను అందించిన గురువులకు స్వాగతం సుస్వాగతం. అజ్ఞానాంధకారంలో ఉన్న మాకు విజ్ఞాన జ్యోతులను వెలిగించిన అధ్యాపకులకు స్వాగతం సుస్వాగతం. ఉజ్వల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు స్వాగతం సుస్వాగతం. మట్టిలో మాణిక్యాలుగా ఉన్న మమ్ములను పాఠాలను నేర్పిన మాస్టర్లకు స్వాగతం సుస్వాగతం. మా ప్రగతి ప్రధానికి పాటుపడిన పంతులకు స్వాగతం సుస్వాగతం. మాలో ఉన్న సృజనాత్మక కళను వెలికితీసిన ఆచార్యులకు స్వాగతం సుస్వాగతం. శిలలాంటి మమ్ములను శిల్పులుగా రూపొందించిన శిల్పులకు స్వాగతం సుస్వాగతం. ఏమిచ్చినా మీరు రుణము తీర్చుకోలేము, అందుకోండి అందుకోండి ఇవే మా మనస్సు మాంజలు. అలాగే మా స్నేహితుల గురించి ఒక మూడేలుగా చెప్తాను. మదిలో మంచితనానికి మరణము లేదు, ఎదురు చూసే హృదయానికి ఓటమి లేదు, అనుక్షణం తపించే స్నేహానికి అవధులు లేవు. నేను నా చిన్ననాటి స్నేహితులను ఇలా కలుసుకొని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలా మాట్లాడే అవకాశం కల్పించిన నా గురువులకు, నా మిత్రులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రెడ్డి 1991 బ్యాచ్ విద్యార్థిని. నేను ముందుగా గురువులకు, నా తోటి విద్యార్థులకు నమస్కారాలు. ముందుగా నాకు విద్య ప్రసాదించిన గురువులకు నమస్కారం. ఒక మనిషి జీవితంలో విద్య చాలా ప్రధానం. నేను నేర్చుకున్న విద్య కారణంగా సంఘంలో ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాను. అందుకే నేను గురువులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమః. గురువులకు స్వాగతం సుస్వాగతం. దేశానికి భావి పౌరులను అందించిన గురువులకు స్వాగతం సుస్వాగతం. అజ్ఞానాంధకారంలో ఉన్న మాకు విజ్ఞాన జ్యోతులను వెలిగించిన అధ్యాపకులకు స్వాగతం సుస్వాగతం. ఉజ్వల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు స్వాగతం సుస్వాగతం. మట్టిలో మాణిక్యాలుగా ఉన్న మమ్ములను పాఠాలను నేర్పిన మాస్టర్లకు స్వాగతం సుస్వాగతం. మా ప్రగతి ప్రధానికి పాటుపడిన పంతులకు స్వాగతం సుస్వాగతం. మాలో ఉన్న సృజనాత్మక కళను వెలికితీసిన ఆచార్యులకు స్వాగతం సుస్వాగతం. శిలలాంటి మమ్ములను శిల్పులుగా రూపొందించిన శిల్పులకు స్వాగతం సుస్వాగతం. ఏమిచ్చినా మీరు రుణము తీర్చుకోలేము, అందుకోండి అందుకోండి ఇవే మా మనస్సు మాంజలు. అలాగే మా స్నేహితుల గురించి ఒక మూడేలుగా చెప్తాను. మదిలో మంచితనానికి మరణము లేదు, ఎదురు చూసే హృదయానికి ఓటమి లేదు, అనుక్షణం తపించే స్నేహానికి అవధులు లేవు. నేను నా చిన్ననాటి స్నేహితులను ఇలా
కలుసుకొని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలా మాట్లాడే అవకాశం కల్పించిన నా గురువులకు, నా మిత్రులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పూర్వ విద్యార్థులారా, సుదీర్ఘమైన 30 సంవత్సరాల తర్వాత మనం మన పాఠశాల ఆవరణకు విచ్చేసి కలుసుకున్నాం. కాబట్టి సమయం చాలా అనర్గళంగా ఉంది. మీరు ఖచ్చితంగా వేదిక మీదకి వచ్చి మీరు ఏం చేయుచున్నారో మీ యొక్క బయోడేటాను పూర్తిగా ఇక్కడ చెప్పి మంచి ప్రసంగాన్ని ఈ పాఠశాల తరపు నుంచి మీ చిన్నప్పటి జ్ఞాపకాలన్నింటినీ మరి ఒకసారి గుర్తు చేసుకొని మంచి ప్రసంగాలను అందిస్తారు. సమయం చాలా ఉంది, అనర్గళమైన సమయం ఉంది, ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు ఎవరైనా. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకుండా అన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకొని చెప్తారని మనవి చేయొచ్చు. ఇప్పుడు ఈ సభా వేదికను మన 10th క్లాస్ రికార్డు ప్రకారంగా వేదిక మీదకి మన పేర్లను ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సభా అధ్యక్షతను ఒక హాఫ్ అన్ అవర్ 30 గంట అడపాల నాగార్జున రెడ్డి గారికి వారు నడిపించవలసిందిగా నేను అప్పచెప్పుతున్నాను. ప్లీజ్ కమ్. అడపాల నాగార్జున రెడ్డి గారు వారి ప్రసంగాన్ని ఇస్తూ, అదేవిధంగా ఈడ సీరియల్స్ నెంబర్లో మన పేర్లున్నాయి. వారు ఓ 10 మందిని ఇంట్రడ్యూస్ చేసి వెళ్తారు. తర్వాత ఇంకెవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటే అక్కడ పేరిస్తే ఏమంటే వారు కూడా వేదిక మీదకి రావచ్చు. ఈ వేదికను మన అందరం వచ్చిన సుమారుగా 42 మంది వచ్చినట్టుంది. ఆ 42 మంది ఈ వేదికను పంచుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాము. నాగార్జున రెడ్డి గారు, మీకు ఇటు వేదికను అప్పచెప్పనైనది. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి ఆనాటి మన గురువులు, మనకు ఎంతో దగ్గరుండి అన్ని రకాలుగా బోధించిన జంగారెడ్డి సార్ గారు, అదేవిధంగా మనకు ఆటల పాటలో పీఈటీగా సహకరిస్తూ మనకు క్రమశిక్షణను నేర్పించిన చెన్నారెడ్డి సార్ గారు, వారికి ముఖ్యంగా మా అందరి తరఫున స్వాగతం, సుస్వాగతం, వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా దాదాపు 33 సంవత్సరాల తర్వాత మనందరం ఇక్కడ సమావేశం అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నా మిత్రులందరినీ ఈరోజు చూసుకోవడము, కలుసుకోవడము, మన యొక్క యోగ క్షేమాలు తెలుసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. దాదాపు 33 సంవత్సరాల క్రితం అంటే 1991లో మనందరం ఈరే క్యాంపస్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మనకు ఒక అలవాటుగా ఉండేది, 7వ తరగతి నుంచి 8కి వస్తాం, 8 నుంచి 9కి వస్తాం, 9 నుంచి 10కి, 10 నుంచి కూడా అలానే బయటికి వెళ్ళిపోయాం. మళ్ళీ కలుసుకోమని తెలియదు. ఆ రోజు మనం చిన్నపిల్లలం, మనకు ఎటువంటి తెలియదు. మనం రేపు అనేది కలుసుకుంటామా లేదా అన్న మనకు విచక్షణ లేకుండానే మనం వెళ్ళిపోయాం. అలా 30 సంవత్సరాలు గడిచింది. 30 సంవత్సరాల తర్వాత మనలో ప్రతి ఒక్కరికి ఉంది, ఎప్పుడు కలుసుకుందాం, ఎప్పుడు సమావేశం ఏర్పాటు చేసుకుందాం. ఎందుకంటే అక్కడక్కడ మన పేపర్స్లో, న్యూస్లో లేదా మన గ్రామంలోనే మనం చూస్తూ ఉంటాం, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుగుతూ ఉందని. మనం కూడా ఎప్పుడు జరుపుకుందామని ఒక ఆతృతతోని ఎంతో ఎదురు చూసాం. అది ఈరోజు సాకృతమైనందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మిత్రులందరినీ కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ముఖ్యంగా నా వ్యక్తిగతంగా వచ్చినప్పుడు, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నా పరిచయం విషయానికి వచ్చినప్పుడు 10th క్లాస్ ఇక్కడ అయిపోయిన తర్వాత దేవరకొండలో ఇంటర్మీడియట్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ ఎంపీసీ చేసి, బీఎస్సీ ఎంపీసీ తర్వాత అదే ఉస్మానియా యూనివర్సిటీలో ఎంసీఏ కంప్లీట్ చేశాను, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. ఆ తర్వాత జేఎన్టీహెచ్ యూనివర్సిటీలో ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి ఒక ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్గా స్థిరపడ్డాను. రకరకాల ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసుకుంటూ వస్తున్నాను. ఆ తర్వాత ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అయిపోయిన తర్వాత పిహెచ్డి ఇన్ కంప్యూటర్ సైన్స్ కూడా విజయవంతంగా జవహర్లాల్ నెహ్రూ హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసి ఈరోజు ఒక డాక్టరేట్ పట్టా తీసుకొని మీ అందరి ఆశీస్సులతోని, మనం ఉన్న గురువు గారుల ఆశీస్సులు, నా మిత్రుల యొక్క అందరి సహకారము, మీ అందరి ఆశీస్సులతోని, తల్లిదండ్రుల ఆశీస్సులతోని ఈ దానికి వచ్చి ఈరోజు నేను లెక్చరర్ ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, ప్రస్తుతం పనిచేస్తున్న కాలేజ్ శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గండిపేట దగ్గరలో ఉంటుంది, అక్కడ పనిచేస్తున్నాను. ఇది నా వ్యక్తిగతం. అండ్ నాకు 2 పిల్లలు, పాప బాబు. పాప
మెడిసిన్ MBBS సెకండ్ ఇయర్స్ అవుతుంది. బాబు 10th క్లాస్లో ఉన్నాడు. ఓకే, నా ఊరు వచ్చేసి చెరుకుపల్లి, మీ అందరికి తెలుసు. ఇక నెక్స్ట్ మన గత అనుభవాలు తీసుకుంటే, ఆ రోజు 1991లో మనం చిన్నపిల్లలం, ఏమీ తెలియని చిన్నపిల్లలుగా ఒక మన తల్లిదండ్రుల చాటు పిల్లలుగా బయటికి వెళ్ళిపోయాం. మనకేం తెలియదు. ఈరోజు అదే బాధ్యత గల తల్లిదండ్రులుగా ఇక్కడికి వచ్చాం. 30 సంవత్సరాల తర్వాత ఈరోజు మనం మన తల్లిదండ్రుల స్థానంలో, అంటే మన పిల్లలను చూసుకుంటూ ఒక బాధ్యత గల తల్లిదండ్రుల స్థానంలో ఉంటూ మనం ఈరోజు ఇక్కడికి వచ్చాం. అంటే ఈ సుదీర్ఘ విరామం తర్వాత ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఈ కలుసుకోవడం కూడా ప్రతి ఒక్కరిలో ఒక ఉత్సుహత ఉండే. ఎందుకంటే అనుకున్నదే తడువుగా ఒక వారం 15-20 రోజులలోనే ఏర్పాటు జరిగిందంటే ప్రతి ఒక్కరు కూడా సహకరించారు, అన్ని రకాలుగా సహకరించారు. అందుకే మనకి గొప్పగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సహకరించిన మన మిత్రులందరికీ, తోడ్పాటు చేసిన మిత్రులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. ఇంకొకటి, ఇదంతా మనం కలుసుకుంటే ఇంకో జన్మలో వచ్చినామా, ఇంకో జన్మలో కలుసుకుని ఒకసారి ఫస్ట్లో చెన్నై గారు మనకి నేమ్స్ అన్ని మనకు వాట్సాప్ గ్రూప్లో పెట్టినప్పుడు ఒక్కొక్క నేమ్ చదువుతుంటే అదేదో కొత్తగా ఏదో మన గత జన్మ గుర్తుకొచ్చిందా అన్న విధంగా పేర్లందరూ తలుచుకుంటుంటే, ఎందుకంటే మన పనులలో పడిపోయి మన కుటుంబం కానీ మన వృత్తిలో కానీ మన నిమగ్నం అయిపోయి అన్ని విషయాలు మర్చిపోయాం. ఒక్కసారి ఈ నేమ్స్ లిస్ట్ మన వాట్సాప్ గ్రూప్లో చూసిన తర్వాత గత జన్మన గుర్తుకొచ్చినట్టుగా ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే 30 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మనం కలుస్తున్నాం కాబట్టి ఇది జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అదే ఈ కార్యక్రమం విజయవంతం చేసుకోవాలని అందరూ కూడా మన మిత్రులం మళ్ళీ ఎప్పుడెప్పుడు కలుసుకుంటూ ఉండాలా. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సహాయం అవసరం వచ్చినా, మాట సహాయమా, ఇంకే సహాయమా, ఏ సహాయం వచ్చినా మనం చేసుకుంటూ, ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఒకసారి మనం ఇక్కడ వచ్చినప్పుడు మన అనుభూతులు పంచుకున్నప్పుడు చాలా ఆరోగ్యంగా, మనకు ఇండైరెక్ట్గా హెల్త్ కూడా సహకరిస్తుంది, మన యోగక్షేమాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు తల్లిదండ్రులుగా వచ్చాం, ఇంకా పేరెంట్స్గా ఇక్కడికి వచ్చాం. అంటే దగ్గరలో ఉన్న వాళ్ళు, అవైలబుల్లో ఉన్న వాళ్ళు తప్పకుండా కలుసుకుంటూ ఉంటుంటే ఈ బంధం మన కొనసాగుతూ ఉంటుంది. లేట్గా అయినా లేటెస్ట్గా ముందుకు పోదాం. ఇప్పటి నుంచి చాలా సంతోషంగా ఉంది. మిత్రులందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి మీరు ఇప్పుడు ఏంటి, ఎక్కడ ఉన్నారు, ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అందరం మన బ్రాంచ్ గర్వంగా ఏం చెప్తున్నారంటే అందరం కూడా హ్యాపీగా ఉన్నాం. ఎవరు ఏ స్థాయిలో సంపాదన ఉన్నా, ఇంకో స్థాయి ఉన్నా, ఇంకోటి ఉన్నా, అందరం హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నాం. అది చాలా సంతోషం. వ్యవసాయం చేసే వాళ్ళు కూడా, వ్యవసాయం కూడా మంచి వృత్తి. వ్యవసాయం అనేది ఆయన పంట పండిస్తేనే మనం తింటాం. వ్యవసాయం ఉన్నా, టీచర్గా ఉన్నా, ఒక డాక్టర్గా ఉన్నా, ఇంకో వృత్తిలో ఉన్నా అందరం కూడా మంచిగా సెటిల్ అయినాం. అందరూ సంతోషంగా ఉన్నాం. ముఖ్యంగా మన బ్యాచ్ నుంచి నారాయణ మన గ్రామ సర్పంచ్గా చేశారు. మన గ్రామ సర్పంచ్కి రిప్రజెంటేటివ్ చేశాడు కాబట్టి అది కూడా మాకు గర్వకారణం. అదేవిధంగా వెంకట్రామ్ మన ఆల్మోస్ట్ మన జిల్లాలోనే ఒక చెప్పుకోదగ్గ బిజినెస్ మ్యాన్గా ఉన్నాడు రైస్ ఇండస్ట్రీస్లో. అట్లా మనం చదువుకున్నాము. కొంతమంది ఆర్మీలో వెళ్ళారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, కొంతమంది టీచింగ్లో ఉన్నారు, టీచర్స్గా ఉన్నాము. నారాయణ టీచర్గా ఉన్నాడు. నాతో పాటు ఆయన డాక్టరేట్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఇట్లా అందరం కూడా ఎవరికైనా ఏ విధంగానైనా మన పిల్లలు ఇంకా బాగున్నారు. అందరినీ అడుగుతున్నాను మన ఫ్రెండ్స్ని, మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే చాలామంది మా పిల్లలు బీటెక్ చదువుతున్నారు, ఐఐటీలో ఉన్నారు, ఐఐఎంలో చదువుతున్నారు. ఇదంతా మన గర్వకారం. మనం చదువుకోలేకపోయినా కానీ మన పిల్లలు మంచి స్థాయిలో ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా సంతోషకరం, చాలా శుభసూచకం. మనం దీన్ని ఇట్లే కొనసాగించి, అదేవిధంగా ప్రత్యేకంగా ఈరోజు ఇంత శ్రమ కోర్చి మన కోసం వచ్చిన మన గురువులు జంగారెడ్డి సార్ గారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ఫిజికల్ సైన్స్ కూడా కదా, ఫిజికల్ సైన్స్ అండ్ ఇంగ్లీష్. నాకు బాగా తెలుసు సార్, బాగా ఇంగ్లీష్ అండ్ బయాలజీ బాగా వాళ్ళ యొక్క ఇంపాక్ట్, వాళ్ళ యొక్క ప్రభావం నా మీద చాలా ఉంది. జంగారెడ్డి సార్ ఇంగ్లీష్ నేర్చుకోవడము, మాట్లాడడము, ఒక స్టేజ్ ఫియర్ లేకుండా ఒక టీచర్గా, నేను కూడా ఈరోజు ఒక టీచర్గా వాళ్ళు కానీ కబడ్డీలో, ఖోఖో వారు ఎంతో యాక్టివ్ ఉండేవాళ్ళు. అప్పుడు యంగ్ ఉండే సార్ చెన్నారెడ్డి సార్, యంగ్స్టర్. ఇప్పుడు ఒక్కొక్కరిని పిలుస్తుంటాము. మీరు వచ్చేసి మీ పరిచయం, మీరు స్పీచ్ ఇవ్వచ్చు, మాట్లాడవచ్చు, మీ అనుభవాలు చెప్పుకోవచ్చు, మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు, మీ గతం, ఇప్పుడు అన్నీ. మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనం ఏది ఉంటే అది మాట్లాడుతున్నాం. తో పాటు చదువుకున్న మిత్రులు మన లోకంలో లేరు. వాళ్ళు ఒక విచారకరమైనటువంటి విషయం. దాంట్లో ఎస్కే హౌమర్, గాలి చెన్నయ్య, కాసోజు శ్రీనివాసులు. ఎస్కే అహ్మద్, గాలి చెన్నయ్య చెరుకుపల్లి, కాసోజు శ్రీనివాసులు తౌక్లాపూర్. వీళ్ళు ముగ్గురు వివిధ కారణాలతో వాళ్ళు చనిపోవడం జరిగింది. మనందరి యొక్క విచారాన్ని వ్యక్తపరచడం. అదేవిధంగా మనకు బోధించిన గురువులు ఈ లోకంలో లేరు. వాళ్ళు కూడా మన మీద ఎంతో ప్రభావాన్ని చూపించారు. దాంట్లో ముఖ్యంగా జి నారాయణ సార్, ఎవరు కూడా మర్చిపోరు దీంట్లో. ఈ వాజ్ వెరీ అట్రాక్టివ్.
జి నారాయణ సార్ అండ్ శివలింగాచారి సార్. ప్రత్యేకంగా ఉంటుండే, మనం ఎక్కడున్నా పరిగెత్తుకొని వాళ్ళ క్లాస్లో కూర్చునేవాళ్ళం. అండ్ తర్వాత రాములు సార్ హిందీ సార్, తర్వాత పాండయ్య సార్ హెచ్ఎంగా పనిచేశారు మనకి. ఈ నలుగురు గురువు గారులు అండ్ ముగ్గురు మన మిత్రులు, మనతో పాటు చదువుకున్న మిత్రులు ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అదేవిధంగా మన మిత్రుల్లో కూడా చాలామందిలో పేరెంట్స్ని కోల్పోయిన, కొంతమంది పేరెంట్స్ కోల్పోయిన మన మిత్రులు ఉన్నారు. వాళ్ళ ఆత్మలు కూడా శాంతి చేకూరాలని మనం ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తాం. ఇప్పుడు మన పరిచయ కార్యక్రమాలు, జస్ట్ ఇంట్రడక్షన్. అందరికీ, నా తోటి విద్యార్థులందరికీ నా నమస్కారాలు. నా గురువు గారికి, జంగారెడ్డి సార్ గారికి, చెన్నారెడ్డి సార్ గారికి నమస్కారం. నా పేరు గీత. పోయింది ఇది కరెంటు ఉందా? నా పేరు గీత. నేను 91 బ్యాచ్లో 10th ఇక్కడే కంప్లీట్ చేసుకున్నాను. నేను మా చిన్నాన్నగారు ఉండేది ఇక్కడ, అక్కడ ఉండి నేను ఇక్కడికి వచ్చేది. నాకు 93లో మ్యారేజ్ అయింది. నాకు బాబు, ఒక పాప. బాబు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు, పాప MBBS సెకండ్ ఇయర్ చేస్తుంది. ఇంకా నేను హోమ్ మేకర్, హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటా, ఏం లేదు ఇక. జగయ్య సార్కి, చిన్నారయ్య సార్కి నా పూర్వక దండాలు, నమస్తే. నా పేరు అలివేలు చెరుకుపల్లి రాజీ. మా హస్బెండ్ బిజినెస్. నాకు 2 బాబులు. పెద్ద బాబు MS అయిపోయింది, సార్ బీటెక్ అయిపోయింది, పెట్టుకున్నాడు. చిన్న బాబు MBA చేస్తుంది, పార్ట్ టైం జాబ్ చేసుకుంటుంది. ఇది మామూలు జాబ్. వాళ్ళందరికీ నా నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. జంగారెడ్డి సార్ గారికి, చెన్నారెడ్డి సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నేను చెరుకుపల్లి గ్రామంలో 10th వరకు చదువుకున్నాను. నాకు 2 పాపలు, 2 బీటెక్ చేశారు. ఒక ఆమె మ్యారేజ్ చేశాను, ఒక ఆమె జాబ్ చేస్తుంది. నేను రియల్ ఎస్టేట్గా చేస్తాను. థ్యాంక్ యూ హైమావతి. మాకు ప్లాట్లు కావాలి తక్కువ ధరకు ఇప్పిస్తావా? అందరికీ నమస్కారం. సభకు అధ్యక్షతగా వహించిన మన ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా వ్యవహరించిన జంగారెడ్డి సార్ గారు, అలాగే ఉపాధ్యాయులుగా వ్యవహరించి 10th క్లాస్లో మధ్యలో వచ్చిన చెన్నారెడ్డి సార్కు, రాని ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు జ్యోత్స్నా రాణి. మాది అడవిదేవులపల్లి అండి. యాక్చువల్లీ నేను 6th క్లాస్లో మధ్యలో ఇక్కడ జాయిన్ అయ్యాను. 1986లో ఇక్కడికి వచ్చాము. 1986 నుంచి 1991 6th to 10th క్లాస్ వరకు ఈ పాఠశాలలోనే చదివాను. నాకు 92లో మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ వచ్చేసి శ్రీనివాస్ శర్మ. తను విద్యామాతి స్కూల్ కరెస్పాండెంట్ ఢిల్లీ స్కూల్లో పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుతం మన చెరుకుపల్లి గ్రామ పురోహితులు అండి. నాకు 2 పిల్లలు, ఒక బాబు, ఒక పాప. బాబు వచ్చేసి 2 బీటెక్ అయిపోయింది. బాబు MS కోసం లండన్లో చదువుతూ ఇప్పుడు పార్ట్ టైం షిఫ్ట్గా చేస్తున్నాడు. అలాగే పాప MBA కోసం ఆమె చాలా లైట్గా జాబ్ చేస్తుందండి. నాకు టీచర్గా
కావాలని చాలా ఇష్టంగా ఉండండి. నేను ఒక జంగారెడ్డి సార్ని ఆదర్శంగా తీసుకున్నాను, కానీ సార్కి ఒక టెండర్ కూడా వేశాను. సార్ పర్మిషన్ ఇస్తే ప్రొసీడ్స్ చెప్పచ్చు. అయితే నాకు ఇంగ్లీష్ చెప్పాలని చాలా చిన్నప్పటి నుంచి ఒక రైట్ హ్యాండ్లో చాక్ పీస్ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్లో బెత్తం పట్టుకొని టీచర్ చెప్తుంటే నేను కూడా ఎలాగైనా సరే ఒక టీచర్ కావాలంటే బెత్తంతో కొట్టాలని నా ఉద్దేశం కాదు, చాక్ పీస్ మీద రాస్తూ ఇలా స్టైల్గా నిలబడాలని చాలా చిన్నప్పటి నుంచి కోరిక ఉండేదండి. కానీ నా కోరిక నేను నెరవేర్చుకున్నాను. నేను ఇంటర్లో వచ్చేసి సిఈసి, బీటెక్లో వచ్చేసి బీకామ్ చేశాను. ఇంటర్లో మా లెక్చరర్స్ అందరూ అడిగారు ఏంటంటే మీరు చదివిన తర్వాత ఏ ఉద్యోగం చేస్తారండి అందరూ అని అడిగితే అందరూ సీఏ చేస్తాను అన్నారు, కానీ నేను మాత్రం టీచర్గా చేస్తాను అని చెప్పాను. అదేంటమ్మా అందరూ టీచర్గా అందరూ సీఏ చేస్తాను అంటే నువ్వు సిఈసి తీసుకొని టీచర్గా చేస్తారేంటి అని అడిగితే అన్ని దానాలలోకెల్లా విద్యాదానం గొప్పది అంటారు కదండి, కాబట్టి నేను తప్పకుండా టీచర్గానే చేస్తాను అని అన్నాను. ఆ టీచర్లో కూడా నేను తెలుగు, ఇంగ్లీష్, సోషల్ బోధించాను. అన్ని సబ్జెక్టుల కంటే కూడా ఇంగ్లీష్ చెప్పాలని నాకు చాలా ఇష్టం ఉండేది, ఎందుకంటే అది ఇన్స్పిరేషన్గా స్టార్టింగ్లో బేసిక్ ఇంగ్లీష్ హనుమంతరెడ్డి సార్ గారు చెప్పారు, తర్వాత వచ్చేసి చంద్రమోహన్ సార్ గారు చెప్పారు, 8th, 9th and 10th క్లాస్ ఇంగ్లీష్ వచ్చేసి జంగారెడ్డి సార్ గారు చెప్పారు. అయితే ఈ జంగారెడ్డి సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఎలాగైనా సరే ఇంగ్లీష్ చెప్పాలి, స్కూల్లో టీచర్గా చేస్తే మాత్రం నేను ఇంగ్లీష్గానే చెప్పాలి అని అనుకున్నాను. అదేవిధంగానే తెలుగు, ఇంగ్లీష్, సోషల్ బోధించాను. అప్ టు 8th క్లాస్ వరకు ఇంగ్లీష్ చెప్పాను. అయితే నేను 7th క్లాస్ యూపీఎస్ స్కూల్లో టీచర్గా పనిచేసినప్పుడు మా స్టూడెంట్స్ అంతా 8th క్లాస్కి గవర్నమెంట్ హై స్కూల్, డిండి హై స్కూల్లో ఇంగ్లీష్ ఉపాధ్యాయులుగా చేశారు జంగారెడ్డి సారు. అక్కడ సార్ అడిగారంట, మీకు 7th క్లాస్ ఇంగ్లీష్ ఎవరు చెప్పారమ్మా అని అడిగితే మాకు సో అండ్ సో టీచర్ చెప్పింది అని చెప్పారట స్టూడెంట్స్. ఆ ఆమె మీ గురువుగా మీ టీచర్ ఎవరో కాదు, మా శిష్యురాలే అని సార్ చెప్పారట. అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఏంటంటే నేను చదువు చెప్పిన విద్యార్థులకు నాకు చదువు బోధించిన ఉపాధ్యాయులే నా గురించి చెప్పారు అంటే నాకు ఆ రోజు చాలా సంతోషంగా, ఆనందంగా అనిపించింది. అప్పుడు నేను సార్ అనుకున్నాను, ఎలాగైనా సరే గురువుని మించిన శిష్యురాలుగా కావాలి అని అనుకున్నాను. అలాగే చేశాను కూడా. కొంతకాలం తర్వాత అది ఇంపాసిబుల్ అనిపించిందండి. తర్వాత నేను టీచింగ్ బంద్ చేశాను. కానీ గురువుని మించిన శిష్యులుగా అవ్వాలి అనుకుంటామే తప్ప అది కాలేము అని నాకు ప్రూవ్ అయిందండి. అలాగే ఒక సారని కాదు, మిగతా ఉపాధ్యాయులు కూడా రాకపోయిన వారి గురించి చెప్తాము. మిగతా ఉపాధ్యాయులందరూ కూడా వారికి ఇచ్చిన సబ్జెక్ట్స్ చాలా చక్కగా బోధించారు. ఆ బోధనలో కూడా వాళ్ళు కృషి, మా యొక్క విద్యార్థుల పట్టుదల. కాబట్టి విద్యార్థులందరం కలిసి మా విద్యార్థుల తరఫున ఉపాధ్యాయులందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ ఇంతటితో నేను చిన్న శ్లోకం చెప్తానండి. అదేంటంటే గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ విధంగా గురువులందరికీ పాదాభివందనాలు చేస్తూ చెప్తున్నా ఈ చిన్న ఉపన్యాసం చేస్తున్నా. అదేవిధంగా ఒక్క నిమిషం అండి, ఈ గ్రూప్ని ఇలాగే చిరకాలం కొనసాగించాలని ఇంక ఈరోజు 20వ తారీఖు అయిపోయింది కదా, ఇంకా ఏం లేదు దీంతో క్లోజ్ చేసుకోవాలి అని అనుకోకుండా ఈ గ్రూప్ని చిరకాలం ఇలాగే సోదరభావంతో కలిసిమెలిసి కొనసాగిస్తారని ఆశిస్తూ, అందుకే అంటారు కదా కొన్ని అక్షరాల కలయికే ఒక పదం, కొన్ని పదాల కలయికే ఒక వాక్యం, కొన్ని వాక్యాల కలయికే ఒక పేర, కొన్ని పేరాల కలయికే ఒక పేజీ, కొన్ని పేజీల కలయికే ఒక పుట అన్నట్టుగా పదం నుంచి మనం పుటగా ఎలా తయారయ్యారో ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాలలో ఉన్న మనందరము ఇక్కడ గ్యాదర్ అయ్యామంటే నాకు ఆనందంగా, సంతోషంగా ఉంది. మనం కావడం పెద్ద గొప్పతనమే కాదండి, మనకు చదువు నేర్పిన ఉపాధ్యాయులను కూడా ఇక్కడ తీసుకొని వచ్చి ఈ ప్లేస్లో ఇలా ఇక్కడ కలిసాము అంటే చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరం కృషి చేశాము, కానీ అందరికంటే ఎక్కువగా కృషి చేసింది నా తెలిసినంత వరకు అయితే చెన్నయ్య గారు అనుకున్నాను. చెన్నయ్య గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. అదేవిధంగా
విద్యార్థినీలకు కూడా నేను ఫోన్ చేస్తే ఫోన్ కాల్లో ఎలా రిసీవ్ చేసుకుంటారా, అసలు గుర్తుపడతారా లేదా ఎలా రిసీవ్ చేసుకుంటారని కూడా అనుకున్నాను. కానీ నేను కోరుకున్న దానికంటే ఎక్కువగానే రిసీవ్ చేసుకున్నాను. కాబట్టి వాళ్ళకు కూడా నా తరఫున ధన్యవాదాలండి. ఇంకా అందరూ సంతోషంగా, ఆనందంగా, సుఖంగా, ముఖ్యంగా ఆయురారోగ్యాలతో సుఖంగా జీవించాలని కోరుకుంటూ మనసా వాచా కర్మణ చిన్న ఉపన్యాసం. నెక్స్ట్ కాసుల జయలలిత. కవిత్వం దేహి దేహి మే మూఢత్వం చ హరేతి త్రాహి మాం శరణాగతం. నా పేరు జయలలిత. నా తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు. జంగారెడ్డి సార్కు, చిన్నారెడ్డి సార్ కూడా కృతజ్ఞతలు సార్. నాకు మాట్లాడడానికి రావట్లేదు. నాకు ఒక అబ్బాయి మ్యారేజ్ అయింది, వాళ్ళకి 2 పాపలు. నేను హౌస్ వైఫ్గా ఉంటున్నాను. థ్యాంక్ యూ జయలలిత. నెక్స్ట్ చెవుల నిర్మల. నా తోటి పూర్వ విద్యార్థులకు నమస్కారం. నేను హౌస్ వైఫ్ను. నాకు 2 బాబు జాబ్ చేస్తున్నారు. నాకు ఈరోజు ఒకసారి నేను జోష్ను కలిసినాను. మనం ఎప్పుడు చేసుకుందాము పూర్వ విద్యార్థి సమ్మేళనం అంటే ఎవరు ఊడతలేరు అన్నది. నేను ఒకసారి జోష్ననే ఫోన్ చేసింది, మేము చేసుకుంటున్నాము అంటే నీ నెంబర్ ఏనా అంటే ఇయ్యి అన్నాను. అప్పటి నుండి నాకు నేను రోజు ఫోన్లో గ్రూప్లో చూసుకుంటూ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు కలుస్తాను అనుకునేదాన్ని. ఈరోజు కలుసుకున్నాము. ఇంతటితో నా ఉపన్యాసాన్ని ఆత్మీయ విద్యార్థుల సమ్మేళనం పెట్టిన వారికి చాలా సంతోషం. మాకు తెలిసినప్పటి నుండి ఎప్పుడు అని మేము ఎదురు చూస్తున్నాము. ఇంట్లో మా హస్బెండ్, మా పిల్లలు చాలా ఎంకరేజ్మెంట్ చేశారండి. నాకు మాత్రం మా తోటి విద్యార్థులు అందరూ కలిసినందుకు చాలా సంతోషకరము. మాకు గురువు నేర్పిన జంగారెడ్డి సారు చాలా సిస్టమేటిక్గా మమ్మల్ని, మేము చాలా భయం భక్తులతో చదువుకున్నామండి. ఇక్కడ మేము చదువుకున్నప్పటిలాగా ఇప్పటి పిల్లలు మాత్రము గురువులంటే అసలు భయం లేకుండా ఉన్నారు. కానీ మేము చాలా సంతోషంగా, చాలా భయంగా, మాకు సారు వాళ్ళు మాత్రం చాలా సిస్టమేటిక్గా కూడా మేము పెరిగినామండి ఇక్కడ. మాకు అది మాత్రం ఇప్పుడు మాత్రం లైఫ్లో కూడా కొంచెం మంచి అవసరం వస్తుందండి. మాకు పీటీ సార్, చిన్నారెడ్డి సార్ గారు కూడా మాకు చాలా ఎంకరేజ్మెంట్ చేసేవారండి గేమ్స్ వల్ల. ప్రతి ఒక్కటి మాకు ఇక్కడ చెరుకుపల్ల నేర్చుకున్నాయండి. మాకు ఫ్యూచర్లో చాలా అవసరం వస్తుందండి. నాది 10th క్లాస్ అయిపోయినాక మా నాన్న వాళ్ళు ఇంటర్ చదివించి పెళ్లి చేయాలంటే ఇబ్బంది అని చెప్పేసి అసలు నెగ్లెక్ట్ చేశారండి. నాకు చాలా చదువుకోవాలని కోరిక ఉండేది. ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ ఉండాలి అనేది నా లైఫ్లో కొట్టాలని ఉండే. కానీ నేను ఒక 2 months ఖాళీగా ఉన్నానండి. తర్వాత రవి కాన్వెంట్స్లో ఒక 5 years జాబ్ చేశానండి నేను. నెక్స్ట్ పెళ్ళి చేసుకున్నాము, 2 బాబులు. మా సారు బిజినెస్. నేను కూడా నాకు ఖాళీగా ఉండాలంటే ఇష్టం ఉండదు. 10th క్లాస్ తర్వాత 2 నెలలు ఖాళీగా ఉన్నాను. తర్వాత ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేశాను 5 years. ఇప్పుడు 2 బాబులండి. ఇప్పుడు కూడా ఒక చిరు బిజినెస్ చేసుకుంటున్నానండి. నాకు ఖాళీగా ఉండడం అంటే నాకు ఎందుకు లైఫ్లో ఇష్టం ఉండదు. నాకు 2 బాబులు. ఒక బాబు ఆస్ట్రేలియా వెళ్ళాడు, ఒక బాబు అమెరికా వెళ్ళాడు. ఫ్యూచర్లో గతంలో చాలా కష్టాలు ఎదుర్కొని ఈ స్టేజ్కి వచ్చానండి. నేను మాత్రం ఒక సిటీలో ఉన్నప్పుడు కానీ చాలా ఆర్థిక బాధలు చాలా అనుభవించి లైఫ్లో ఏదో ఒక పని చేసుకొని బతకాలని కోరిక అండి. ఒకరి మీద డిపెండ్ కావద్దు. మనం మంచిగా ఉంటేనే వేరే వాళ్ళు కూడా సహకరిస్తారు, వేరే వాళ్ళు కూడా మాట్లాడడానికి ఇష్టపడతారు. మనం కరెక్ట్గా లేకుంటే ఎవరు మన గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడరండి. నేను మా చుట్టాలను చాలా అనుభవించానండి అది మాత్రం. అందుకని ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసుకుంటేనే మనిషికి వాల్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు కూడా నాకు ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు. కొంచెం హెల్త్ సిక్ అయినా కూడా నేను ఏదో ఒక చిట్టీల బిజినెస్ చిన్నది నడిపిస్తానండి. మా సార్తో పాటు సహకరిస్తాను. అందరు నాతోటి విద్యార్థులకు కృతజ్ఞతలు. నాకు సమయం ఇచ్చిన మా తోటి విద్యార్థులకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ
ముగిస్తున్నాను. నేర్పిన గురువు గారులకి ధన్యవాదాలు. నా తోటి విద్యార్థులకు ధన్యవాదాలు. నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప పెళ్ళి అయింది, బాబు జాబ్ చేస్తున్నాడు, మేము బిజినెస్ చేస్తాం. థ్యాంక్ యూ రమాదేవి. ఈరోజు ఒక చిన్న విచారకరం జరిగింది. మన క్లాస్మేట్ ముత్యాల అనిత వాళ్ళ మదర్ చనిపోయారు. దానికి మనందరి విచారాన్ని వ్యక్తపరుస్తున్నాం. మొన్నపట్ల నుంచి నెక్స్ట్ తయ్యబా. జటాజూట సమాయుక్తే లోలజిభాంతకారిణి ధృతబుద్ధికరే దేవి త్రాహి మాం కూతురు డిగ్రీ అయిపోయింది, పెళ్లి చేసిన. చిన్న కొడుకు డిగ్రీ సెకండ్ ఇయర్, పెద్ద ఆయన ఇంటి దగ్గర బిజినెస్ చేస్తాడు. నేను కూడా వ్యాపారం. ఉన్నత పాఠశాల చెరుకుపల్లి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన మన గురువులు జంగారెడ్డి సారు, చెన్నారెడ్డి సార్కు పాదాభివందనాలు. అలాగే ఎంతో దూరం నుండి ఎంతో ఉత్సాహంతో వచ్చిన పూర్వ విద్యార్థులు, నా మిత్రులు, వారందరికీ నా నమస్కారాలు. నా పరిచయం వస్తే నా పేరు మీసాల నారయ్య. అంటే ఓకే, నాగార్జున అని కూడా ఇంట్లో బంధువులలో నాగార్జున పిలుస్తారు. స్కూల్లో నారయ్య అంటే 2 పేర్లు ఉన్నాయి నాకు. అంత మన మిత్రులకు కూడా దెబ్బతే జట్టు పోయింది. ఇక నేను ఇక్కడ 10th క్లాస్ అయిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళిపోయింది ఇంటర్. తర్వాత 95లో మెకానికల్ ఇంజనీరింగ్లో CBIT నుంచి కంప్లీట్ చేసిన, 95 to 99. ఆ తర్వాత ఎంటెక్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ. తర్వాత డాక్టరేట్ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ అవార్డు అయిన. ప్రజెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేస్తున్నా. సేమ్ లైక్ నాగార్జున కూడా మన క్లాస్ నుంచి డాక్టరేట్ అవార్డు అయింది. నేను పరిచయం. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన మన బ్యాచ్ 1990-91 బ్యాచ్కి ఒక ప్రత్యేకత ఉంది. మన క్లాస్ నుంచి ఈ ఊర్లో ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. రాజకీయాల్లో కానీ, ఏదైనా సమాజ సేవల్లో కానీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఆ కోలా తీసుకుంటే మన నారయ్య ఉమ్మడి గ్రామ పంచాయతీలో సర్పంచ్ కావడం, అలాగే వెంకట్రామ్ బిజినెస్లో కానీ ఆయన పొలిటికల్, ఈవెన్ సర్పంచ్ కూడా పొలిటికల్. చెన్నై కూడా ఇప్పటికీ ఒక మేము మన ఊర్లో ఎక్కడ ఏదైనా పంచాయతీ చెప్పాలన్నా చెన్నైని తప్పకుండా పిలుస్తారు. ఆ రేంజ్కి ఎదిగిందంటే ఒక ప్రాబ్లం సాల్వ్ చేసే రేంజ్కి ఎదిగిందంటే ఇదంతా మనకు గర్వకారణం. అలాగే మన వెంకటయ్య ఆర్మీలో వెళ్ళి ఎంతో దేశానికి సేవ చేసిండు. ఇంకా రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆయన పదవులలో అంత మంచి పొజిషన్లో ఉన్నారు. ఇదంతా మనందరికీ సంతోషకరం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన జీవితంలో మనం ఈ స్థాయికి రావడానికి మన జీవితంలో ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు ఇద్దరు. అది ఒకరు ఉపాధ్యాయులు, ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు చిన్నప్పుడు మన ఇంటుండి మనకు అక్షరాలు నేర్పి మనం ఈ పొజిషన్కి రావడానికి కారణమైన మన గురువులకు మనం ఏది ఇచ్చినా తీసుకోలేని కూడా మనం అది మనం ఒక గౌరవం వాళ్ళకి పాదాభినందనలు తప్ప అంతకు మించి మనం చేసుకోలేని ఏం లేదు. మన జీవితంలో మనకు చదువు చెప్పిన గురువులను ఎప్పుడు మర్చిపోలేదు. అలాగే స్నేహితులు కూడా మనకు ఎంతో సాయం చేస్తుంటారు, ఎంతో సపోర్ట్గా ఉంటారు. స్నేహితులలో కూడా ఏంటంటే నిజమైన స్నేహితులు అనేది ఉండాలి. జనరల్ ఒక స్నేహితులు విన్నా నేను ఒక కథ చెప్తా. ఒక రిచ్ మ్యాన్, కోటీశ్వరునికి ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు ఏంటంటే, నాన్న నీకు ఎంతమంది ఫ్రెండ్స్ అని అడుగుతాడు తండ్రిని. చిన్న కథ. ఓకే, అయితే నాకు 1.5 ఫ్రెండ్ అని చెప్తాడు తండ్రి. తండ్రి నీకు ఎంతమంది ఫ్రెండ్స్ నాన్న అంటే నాకు 1.5 ఫ్రెండ్ అంటాడు. ఈ 1.5 ఫ్రెండ్ నాకు 10,000 మంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్తాడు కొడుకు. అదేంద్ర నీకు ఇంతమంది ఫ్రెండ్స్, ఓకే నీకు ఒక టెస్ట్ పెడుతున్నా, నీకు ఎంతమంది ఇంత 10,000 మంది ఫ్రెండ్స్ అంటున్నావు, నీకు ఒక టెస్ట్ పెడుతున్నా, నీ ఫ్రెండ్స్ ఎవరో నిజమైన అయితే ఆ కొడుకు ఆ తండ్రి ఏం టెస్ట్ పెడతాడంటే ఒక పంది పిల్లని చంపి ప్యాక్ చేస్తాడు. ఒక ప్యాక్ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాడు. ఒక ఫ్రెండ్ ఇంటికి, నువ్వు మనిషిని చంపి నా దగ్గరికి రావద్దు, నీకు మీద కంప్లైంట్ ఇస్తా అని చెప్తాడు.
అట్లే చాలా మంది ఫ్రెండ్స్కి వెళ్తారు, ఎవరు సపోర్ట్ చేయరు, వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, పోలీసు వాళ్ళు అతను ఎంత పడతారు. వాళ్ళ నాన్న ఏం చేయాలి నాన్న అంటే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళు నేను కాపాడుతానని చెప్తారు అన్న. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తే శవాన్ని ఇక్కడ పెట్టు ఇక్కడే కూర్చో అని చెప్తారు. అప్పుడు ఆ పోలీసులు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తే ఏంది మీరు తను చంపిండి తను అరెస్ట్ అంటే అతను కానీ చంపింది నేను అంటాడు అతను, వాళ్ళ నాన్న ఫ్రెండ్. వీళ్ళంతా జడ్జి దగ్గరికి వెళ్తే మొత్తం అది ఎంక్వైరీ తర్వాత చూస్తే అది శవం కాదు, పంది పిల్ల. ఏంటంటే అక్కడ తండ్రి కాపాడండి, తండ్రి ఫ్రెండ్ నిజమైన ఫ్రెండ్ కాపాడు. ఆ విధంగా మనకు ఒక నిజమైన ఇప్పుడు 10,000 మంది కానీ 100 మంది ఫ్రెండ్స్ ఉండనక్కర్లేదు, నిజమైన ఫ్రెండ్ ఒక్కడున్న సరిపోతుంది. ఆ విధంగా కూడా మనము మన స్నేహితులకు నిజమైన ఫ్రెండ్గా ఉండాలి. ఇప్పుడు అబ్దుల్ కలాం ఏం చెప్తాడు, ఒక బుక్ ఈజ్ ఈక్వల్ టు. నా పేరు ముడిదొడ్డి అయ్యన్న, నిజాం నగర్. నాకు ఒక పాప సెకండ్ ఇయర్ చదువుతుంది. నేను హైదరాబాద్లో ఉంటున్నాను, బిజినెస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అయ్యన్న. గురువులకు నమస్కారములు, నా తోటి విద్యార్థులకు నమస్కారములు. నేను 10th క్లాస్ ఇక్కడ చేశాను. ఇక నాది ఖానాపురం. ఇక నాకు 2 పాపలు ఉన్నారు, వాళ్ళు బీటెక్ చేస్తున్నారు. హైదరాబాద్లో సెటిల్ అయ్యాను ప్రస్తుతం. అదే నా హిస్టరీ. నమస్కారం. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వచ్చినందున మన మన్యశ్రీ ఏ జంగారెడ్డి గారికి హృదయపూర్వకంగా నా యొక్క ప్రతాభివందనాలు. మరియు సార్ తోటి స్పోర్ట్స్ పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గారికి చిన్నారెడ్డి సార్ అంటే వెనుక నుంచి మూత కొట్టే సారు, అలాంటి సార్కు నా యొక్క పదాభివందనాలు. నేను ఒక ఆర్టీసీ కండక్టర్ దిల్షుక్ నగర్ డిపో. మా మేడము హైదరాబాద్ జిల్లాలో హై స్కూల్ ఇన్ఛార్జి హెచ్ఎం గెస్టెడ్. మన జస్ట్ పోస్టింగ్లో ఇవ్వలేదు. నాకు 2 పిల్లలు, మొదటి పాప నీట్ 2017లో ఆల్ ఇండియాలో 21 ర్యాంక్ వచ్చింది నా కూతురు. ఎక్కడంటే ఏ కాలేజ్ అంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్. మరి దాని తర్వాత మన అయిపోయింది 2023లో నీట్ రాస్తే 206 ర్యాంక్ ఆల్ ఇండియాలో. పీజీ కూడా ఓబీజీ వస్తుంది సార్. అందులో నా కొడుకు చిన్నోడు ఐఐటి ఆల్ ఇండియా 8వ ర్యాంక్ ఓపెన్ కేటగిరీ. ఎక్కడంటే చెన్నై, మద్రాస్. మా పిల్లలు అనేది బస్సుల్లో ఎక్కుతుంటే డాడీ మీ కాళ్ళ మీద ఎంతమంది జనాలు కూర్చుని పోతురు, ఆ బాధకు చూసి మేము అదే పట్టుకొని చదివి ర్యాంక్ తెస్తామని చెప్పాం. నా కొడుకు ఐఐటి కాంగానే క్యాంపస్ సెలక్షన్ అయ్యాడు. 20 lakhs పర్ యానం అయినా 1.5 year చేశారు. మొన్న యూపీఎస్ రాశారు, మెయిన్స్ యూపీఎస్లో కూడా మెయిన్స్ క్వాలిఫై అయ్యారు వితౌట్ నాట్ కోచింగ్. నాతో పాటు మన సహోదరులు, మన పిల్లలు అందరూ ఆ స్టేజ్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇంకో విషయం, గ్రూప్ 1 నా కొడుకు రేపు మార్నింగ్ ఎగ్జామ్ రాస్తుంది 2 నుంచి 5 వరకు. నేను అంత గొప్పగా చెప్పే అవసరం లేదు. మా తండ్రి నుంచి ఐఐటి చేసే వాళ్ళు ఒక్కరే. దాని తర్వాత నా కొడుకు, నాతో పాటు నా సహోదరుడు హనుమంతు, వాళ్ళ కొడుకు కూడా ఐఐటి ఎక్కడ మన రాజస్థాన్లో వేస్తుంది. అలాగనే 4 ఇంకో మా తమ్ముడు, నా ఫ్రెండ్, వాళ్ళ కొడుకు కూడా ఐఐటి. మా బాబును చూసి మా తండ్రి నుంచి 5 ఐఐటి పోయారంటే నాకు చాలా గౌరవకరం. నేను జస్ట్ రేపు గ్రూప్ 1 రాస్తే నా కొడుకు డిప్యూటీ కలెక్టర్ కావాలని నాకు చాలా ఆశలు ఉన్నాయి. వితౌట్ నాట్ కోచింగ్ ఐఐటి స్టాండర్డ్ అలాగే ఉంటుంది. మా మేడము 2006లో స్కూల్ అసిస్టెంట్ రాసినప్పుడు ఒకటే పోస్టు నేను ఆదర్శంగా తీసుకున్నాను. జంగారెడ్డి సారు నాకు ఇంగ్లీష్ చెప్తుంటే యాక్టివేజ్ ప్యాసివేజ్ అంటే నాకు రాదు, వర్క్ ఎక్కడ ఉందంటే రాదు. నేను హైదరాబాద్ పోయినా, నేను ఇంటర్మీడియట్ చేసిన, డిగ్రీ చేసిన, ఐటీఐ చేసిన,
అప్రెంటిస్ చేసిన, నాకు ఏది పనికి రాలేదు. లాస్ట్ నాకు 10th క్లాస్ మార్క్ 292 మార్క్స్ వితౌట్ హిందీలో 26 మార్క్స్ వచ్చింది. అరే నేను హిందీలో సబ్జెక్టు 9th క్లాస్లో నేను సబ్జెక్టు నేర్చుకుంటే నా సార్ కూడా పాపము రాములు సార్ పర్వదించారు. మరి ఆ బిట్స్ చెప్తేనే నేను పాస్ అయినా, లేకుంటే ఆ 10th క్లాస్ ఫెయిల్ అయితే నేను అదే నాగలి దున్నుకుంటా పోదు. కాబట్టి మనం అందరం కష్టంగా పనిచేసి ఇష్టంగా ఉండాలని, మనస్ఫూర్తిగా 100 సంవత్సరాలు ఉండాలని, సార్కి ఇంకో 100 years యూత్ ఉండాలని మరీ మరీ కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు సమయించినందుకు. ఓకే సార్, ఎందుకంటే మా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, మరి మేము హనుమంతులు ముగ్గురు ఒకటే ఉంటాం. మా ఇద్దరు బాబులు బీటెక్ చేసిన, పెద్ద బాబు బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తుండ్రు. ఇప్పుడు ప్రస్తుతాన్ని బాగానే ఉన్నాం. మీరందరూ బాగుండాలి మిత్రులని కోరుకుంటూ ధన్యవాదాలు. నెక్స్ట్ రామావత్ హనుమంత్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్ నా యొక్క ధన్యవాదాలు. నేను కోఆపరేట్ బ్యాంక్లో కోఆపరేట్ సొసైటీలో చేస్తున్నాను. నా ఇద్దరు కొడుకులు, ఒక కొడుకు కూతురు ఛత్తీస్గఢ్లో ఐటీ చేస్తుంది. మా వాళ్ళు అంగన్వాడీ టీచరు నేర్పడంలో ఉంటున్నాను. జైపాల్. నెక్స్ట్ ప్రమోదితను మాట్లాడవలసింది కోరుతాను. రావాలి ప్రమోద్. నా పేరు ప్రమోదిత. వస్తుంది, కొంచెం ముందుకు రండి. పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిపి ఇంతమందిని కలిపినందుకు, కృషి చేసి అందరినీ 30 ఏళ్ళ తర్వాత ఇంతమందిని చూస్తున్నందుకు, 33 ఏళ్ళ తర్వాత ఇంతమందిని కలిసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. జంగారెడ్డి సార్ గారికి మరియు చెన్నారెడ్డి సార్ గారికి నా కృతజ్ఞతలు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం వచ్చిన తోటి విద్యార్థులకు, నాకు మాకు చదువు నేర్పిన గురువులకు మా పాదాభివందనాలు సార్. మాది గొల్లపల్లి సార్. నేను 1995లో పోలీసు ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఎస్బీఐ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. ఇద్దరు హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్నారు. మా మిస్సెస్ డిపార్ట్మెంటే సార్, ఆమెకి ఏఎస్ఐ చేస్తుంది హైదరాబాద్ సిటీలో. నేను రామ్ కిరణ్ వాళ్ళ తమ్ముని సార్, గొల్లపల్లి. నేను 10th వచ్చాను సార్ మీ దగ్గరికి. మీ దగ్గరకు వచ్చినందుకు నాకు ఎంతో అదేంటి సార్. ఇప్పుడు మీరు చెప్పిన చదువుని బట్టే నేను ఒక జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రాఘవాణి లోకాచారి. పూర్వ విద్యార్థుల సమ్మేళనం వచ్చిన తోటి విద్యార్థులకు, నాకు మాకు చదువు నేర్పిన గురువులకు మా పాదాభివందనాలు సార్. మాది గొల్లపల్లి సార్. నేను 1995లో పోలీసు ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఎస్బీఐ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. ఇద్దరు హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్నారు. మా మిస్సెస్ డిపార్ట్మెంటే సార్, ఆమెకి ఏఎస్ఐ చేస్తుంది హైదరాబాద్ సిటీలో. నేను రామ్ కిరణ్ వాళ్ళ తమ్ముని సార్, గొల్లపల్లి. నేను 10th వచ్చాను సార్ మీ దగ్గరికి. మీ దగ్గరకు వచ్చినందుకు నాకు ఎంతో అదేంటి సార్. ఇప్పుడు మీరు చెప్పిన చదువుని బట్టి నేను ఒక జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రాఘవాణి లోకాచారి. నేను వ్యవసాయం చేస్తా. నాకు 2 బాబులు, ఒక బాబు స్టేరు, ఒక బాబు 10th. నేను మోటార్ పెయింటింగ్ చేస్తాను. డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ మహమ్మద్ అలీని మాట్లాడాల్సింది. బొన్నపల్లి.
ఈనాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా గురువర్యులు జంగారెడ్డి సార్ గారికి, అదేవిధంగా చెన్నారెడ్డి సార్ గారికి, మరి కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి నా అక్క తమ్ముళ్లకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. నేను 10వ తరగతి 10th క్లాస్ అయిపోయిన తర్వాత దేవరకొండలో ఇంటర్మీడియట్ చేస్తూ డాక్టర్ సజ్జార్ డాక్టర్ గారి దగ్గర 5 సంవత్సరాలు కాంపౌండర్ శిక్షణ తీసుకొని నేను ప్రస్తుతం ఒక ఆర్ఎంపీ డాక్టర్గా 29 సంవత్సరాల నుంచి నాకు తెలిసినటువంటి వైద్యాన్ని సామాన్య ప్రజలందరికీ అందిస్తున్నాను. అదేవిధంగా నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి, 2 పిల్లలు. అమ్మాయి బిఎస్సి నర్సింగ్ పూర్తి అయింది. బాబు దేవరకొండలో మెడికల్ షాపు నడిపిస్తుండు. నేను ఆర్ఎంపీగానే దాంతోపాటు వ్యవసాయం చేసుకుంటూ మా ఊళ్ళోనే ఉంటున్నాను. ఈరోజు మీ అందరినీ మనందరినీ చూసుకుంటుంటే ఆనందంగా ఉంది. ఇటువంటి ఈ కార్యక్రమాన్ని ముందు మనకు సంస్కారాన్ని నేర్పించి మన కట్టుబాట్ల పట్ల, సంస్కృతి పట్ల, సాంప్రదాయాల పట్ల అతి విలువైన గౌరవాన్ని ఇచ్చి నేర్పించి బోధించిన మన తెలుగు ఉపాధ్యాయురాలను ముత్యాలమ్మ టీచర్ గారిని ఒక సంఘ సంస్థకర్తగా మనం భావించవచ్చు. కాబట్టి మనకు తెలుగు బోధించిన ఉపాధ్యాయురాలు ముత్యాలమ్మ టీచర్ గారిని సాధారణంగా వేదికను అలంకరించవలసిందిగా మనవి చేయుచున్నాము. క్లాప్స్ క్లాప్స్. మిత్రులారా, కోఆపరేట్ చేయండి దయచేయండి. మేడం ముత్యాలమ్మ టీచర్ గారితో నామమాత్రంగానే క్లాప్స్, దయచేసి బిగ్ క్లాప్స్. వారికి బ్యాడ్జీలు మరి విద్యార్థులు అందరూ రావాలి ప్లీజ్. సోమిరెడ్డి గారిని, ఈ పాఠశాల పూర్వ విద్యార్థి సోమిరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. విద్యార్థులారా, కోఆపరేట్ చేయండి. 2 గంటలకు ఖచ్చితంగా అందరం భోజనం చేసి అప్పటి వరకు పరిచయ కార్యక్రమాలను జరిగినంత వరకు మన తెలుగు మేడం గారు ముత్యాలమ్మ టీచర్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దయచేసి తమ తమ సీట్లలో కూర్చోండి మిత్రులందరూ. అదేవిధంగా నేను ఇంటర్మీడియట్ తర్వాత నేను పై చదువులకు ఎందుకు వెళ్ళలేదంటే మా యొక్క ఆర్థిక పరిస్థితుల వల్ల పై చదువులకు వెళ్ళలేక నేను ఈ మెడికల్ ఫీల్డ్ ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా 2013లో మా మిస్సెస్ బొల్లన్పల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. 5 సంవత్సరాలు మా వంతుగా మా గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి బిఎస్సి నర్సింగ్ అయిపోయింది, ఉద్యోగం చేస్తుంది ప్రస్తుతం. ఇప్పుడు బాబు మెడికల్ ఫీల్డ్లో ఉండు, దేవరకొండ మెడికల్ షాపు. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి పునాది వేసినటువంటి నా మిత్రులు మొదట దాన్ని ప్రారంభించి ఈ కార్యక్రమం ఇంతవరకు విజయం తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇప్పుడు మన గురువు అయినటువంటి మన ఏ జంగారెడ్డి సార్ గారికి
నారాయణ సార్ గారికి, ఉత్తరా మేడం గారికి నా నమస్మాంజలు. ఈరోజు దాదాపు ఒక సగం మంది కొంతమంది మనమే కొంతమంది 34 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా కూడా నా గ్రూప్లో అందరు జాయిన్ అయ్యి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేసినందుకు చాలా సంతోషకరం. మనం 10th క్లాస్ వీడుకోలు సమావేశం నాడు ఇది నల్లగా చెట్టు కింద వీడుకోలు సమావేశం నాడు శ్రీ నారాయణ సార్ ఒకటే ఒక మాట నాది ఇప్పటికి కూడా గుర్తొస్తుంది, ఈరోజు జ్ఞాపకం వస్తుంది. మీరు ఒక గంట అయితే మీ జీవితంలో మీరు గెలవరా అన్నారు. ఎందుకు గెలవం సార్, అప్పుడు మేము అంతా పట్టించుకోలేదు. ఆ తర్వాత 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత ఆశాకుడంగా ఎన్నన్నా మనం కలిసినప్పుడు ఆ మాట జ్ఞాపకం వస్తుండేది. ఈరోజు ఈ సోషల్ మీడియా, ఈ సెల్ ఫోన్ ఇవన్నీ కమ్యూనికేషన్ అయినందుకు అప్పుడు గెట్ టుగెదర్లు ఇట్లన్నీ ఇవన్నీ ఉంటాయని మనం ఊహించలేదు. అప్పుడు అనుకోకుండా ఆయన వచ్చి మనం ఇంకా ముందు ముందు ఇట్లా కాకుండా మనం ఏ రోజు ఫోన్లలో కూడా మనం చూసుకునే టెక్నాలజీ వచ్చింది. కాబట్టి అలా మన హైదరాబాద్లో ఈయన పక్క తండ్రులలో మనం కలుసుకుంటున్న సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు అమెరికాలో రోజు చూసుకుంటూ మాట్లాడుతున్నాం. అందుకోసం ఇదే ఆత్మీయ సమ్మేళనాలు 4 ఏళ్ళకు 10 ఏళ్ళకే కాకుండా మనం కనీసం ఒక 3-4 సంవత్సరాలకు ఒకసారి మన బ్యాచ్ చేసుకోవాలని ఆకాంక్షిస్తూ, మరియు నేను 10th అయిపోతే ఇంటర్మీడియట్ నల్గొండలో చేసిన, డిగ్రీ డిస్కంటిన్యూ. ఆ తర్వాత వీళ్ళకి వచ్చి అది చేసేది. తర్వాత రాజకీయంగా నాకు అవకాశం వచ్చింది, సర్పంచ్ కూడా చేసిన. ఆ తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్థిరపడ్డా. నాకు వచ్చేసి ఒక అమ్మాయి, ఒక బాబు. అమ్మాయి 10th క్లాసు, బాబు ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతున్నారు. మనం ఎంత చదివినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా పిల్లల భవిష్యత్తు, పిల్లలు మంచి మార్గం ఎంచుకొని మంచి చదువు చదివి మంచి జాబ్ చేసినప్పుడే అసలైన ఆస్తి అని గ్రహించాలి. దాంతోపాటు ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. అదే అన్నప్పుడు మన ఆరోగ్యం ఉన్నప్పుడు దాని విలువ మనకు తెలియదు. ఫస్ట్ ఆరోగ్యం, ఆ తర్వాత పిల్లల చదువు. దాదాపు మన వ్యాధిలో అందరి పిల్లలు సగుణ మార్గంలో, ఎందుకంటే మన గురువు వాళ్ళు మనకు నేర్పిన విద్య అలాంటిది. జంగాడ్ సారు మనకు అప్పుడు క్లాసు రూమ్ టిక్ ఉండేది, బాగా మనకు జ్ఞాపకం ఉంది. అప్పుడు రూదాడి బయటకు వస్తా ఎన్నడూ కూడా జంగాడ్ సార్ ఎవరు నేను కొట్టినోడు కాదు, చేసినోడు కాదు. జంగాడ్ సార్ అంటే మనకు అంత భయం, అంటే అది భక్తితో ఉన్న భయం. అందుకోసం అలాంటి గురువులు మనకు బోధించినందుకు మనం చాలా సంతోషం. చాలామంది ఒక 10 మంది మన విద్యార్థులు, మన పూర్వ విద్యార్థులు అటెండ్ అయ్యింది, కానీ వాళ్ళు రాలేకపోయారు వివిధ కారణాల చేత. అయినా సంతోషం. ఇదే గ్రూపు చెన్నై అన్నట్టు ఇదే గ్రూపు కంటిన్యూ చేసి వెంకటరావు ఒకటి ప్రతిపాదన ఇచ్చాడు. ఈ గ్రూప్ని కంటిన్యూ చేసుకుంటూ మనం ఎంతో కొంత అమౌంట్ సేకరించుకుంటూ మన బ్యాచ్లో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉన్నా, ఇంకేదైనా సహాయాన్ని కోసం వాడుకోవాలని మనం ముందు మన గ్రూప్లో చర్చించుకొని అది ఏ విధంగా చేయాలనేది మనం మన గ్రూప్ కంటిన్యూ చేసుకుంటూ పోవాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం. జక్కుల పర్వతాలు మాట్లాడవలసింది. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా మిత్రులు మరియు గురువులు జంగారెడ్డి సార్ గారు మరియు ముత్యాలమ్మ టీచరు చెన్నారెడ్డి సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత దేవరకొండలో ఎంకేఆర్ డిగ్రీ కాలేజీలో నేను ఇంటర్మీడియట్ చేసినాను. తర్వాత విద్యా వాలంటీర్గా బొల్లనపల్లిలో ఒక 5 సంవత్సరాలు చేసినాను. మరి ప్రైవేటు పాఠశాలలో కూడా ఇంకో 2 సంవత్సరాలు కొనసాగించినాను. నాకు 3 బాబులు. ఒక బాబు కార్ సర్వీసులో కార్ సర్వీసులో ఒక సూపర్వైజర్గా చేస్తున్నాడండి. ఒక బాబు ఇంటర్మీడియట్ 2nd ఇయర్ అయిపోయింది, ప్రస్తుతం పంజాబ్లో జాబ్ చేస్తుండు. ఒక బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కొనసాగుతున్నాడు. నాకు అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులకు మరియు ఉపాధ్యాయులకు వందనాలు. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి వచ్చేసిన పరివారిలో మరియు విద్యార్థి
సుధాకర్ ఒక పాట పాడవలసిందిగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి మా మిత్రులందరికీ ధన్యవాదాలు. మరియు ప్రత్యేకంగా ఈ సభను అలంకరించినటువంటి మా ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకోసం ఒక చిన్న పాట పాడుతున్నాను. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, నేను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలుసున్నది ఏనాడైనా, నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలుసున్నది ఏనాడైనా, ఈ పువ్వులనే నీ నవ్వులుగా, ఈ చుక్కలనే నీ కన్నులుగా, నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా, ఊహల్లో తేలిగి మేఘాలతోటి రగాల లేక నీ కంపినాను రావాదేవి, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, నీ పేరొక జపమైనది నీ పేరొక తపమైన నీ ధ్యానమెవరమైనది అన్నాలైనా, నీ పేరొక జపమైనది నీ పేమొక జపమైన నీ ధ్యానమెవరమైనది అన్నాలైనా, ఉండి లేక ఉన్నది నువ్వే ఉన్నా కూడా లేనిది నేనే, నా రేపటి అడియాచల రూపం నువ్వే, దూరాన ఉన్నా నా తోడు నీవే, నీ దగ్గరున్నా నా నీడ నాదే, నాదన్నదంతా నువ్వే నువ్వే, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, వేచాను నీరాకకై. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుధాకర్. అదేవిధంగా ఇప్పుడు కొండోజు హరిశంకర్. పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా తోటి విద్యార్థులకు మరియు ఆనాడు మాకు పాఠాలు బోధించినటువంటి ఉపాధ్యాయులకు పాదాభివందనం తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం సరే లేటుగా అయినా సరే మంచిగా అయినట్టు అనిపిస్తుంది. ఎప్పుడో చేయాల్సిన పని, సరే ఎవరి పనుల మీద వాళ్ళు ఉండి ఉంటారు, సరే దానికి ఇబ్బంది లేదు. సరే అంతకుముందు ఎవరేం మాట్లాడారో నాకైతే తెలియదు. నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడున్నటువంటి ఈ గ్రూప్ ఏదైతే అయితే కంటిన్యూ చేసుకుంటూ మనలో ఎవరికి ఏమైనా ఇబ్బంది ఉన్నా దానికి ఎవరైనా బాధ్యత వహించి దానికి ఏం చేయాలన్నా డబ్బే ముఖ్యం. డబ్బుతోనే ఏదైనా చేయగలుగుతాం కాబట్టి
ఇప్పుడు మనకి ఈ కార్యక్రమానికి ఏ విధంగా అయితే మనం ప్రజెంట్ చేసినామో అదేవిధంగా కొంత డబ్బును సేకరించుకుంటూ నెలవారీగా ఇయర్ల వారీగా ఎట్లనో విధంగా దాన్ని సమకూర్చుకుంటూ ఎవరి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి దాన్ని కొంచెం చూసుకుంటూ ఈ గ్రూపును కంటిన్యూ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒక 2-3 విషయాలు. 10th టైంలో చదువుకునే రోజుల్లో ఒకసారి మనం ర్యాలీగా ఊర్లోకి పోయినాం. దేనికి పోయినామో అంత అయితే గుర్తులేదు నాకు. అయితే ఆ నుంచి వచ్చిన తర్వాత సారు మనకు జంగారెడ్డి సార్ గారు ఒక 2-3 విషయాల గురించి చెప్పిండు. అది బంధు ఏబీవీపీ అని ఏఎస్ఎఫ్ అని చెప్పేసి 2-3 దాని గురించి చెప్పిండు. ఎందుకు చెప్తున్నానంటే సారు నాకు నేను చదువుకున్న ముఖ్యంగా ఏంటంటే 10th వరకే చదివినాక ఇంకా తర్వాత చదవలేదు. తర్వాత నేను గోల్డ్ స్మిత్ నాది అదే కంటిన్యూ చేస్తున్నా. మనం ఎప్పుడైనా రోడ్ల మీద కానీ ఇక్కడ పోయినప్పుడు ఏఎస్ఎఫ్ ఇవన్నీ బంధువులు జరుగుతుంటాయి. జరిగినప్పుడు నాకు సార్ ఎమ్మడే గుర్తు వస్తాను నాకు, ఎందుకంటే దాని గురించి వివరించింది కాబట్టి. ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే సార్ గుర్తు చేస్తున్నా. ఎప్పుడు ఆ ప్రోగ్రాం ఏడ చూసినా కూడా సార్ మనకి ఇట్లా చెప్పింది కదా అనే విషయంలో సార్ నాకు ప్రతిసారి గుర్తు వస్తాడు. అదొక విషయం. ఇక నా బాధ్యతల విషయానికి వస్తే కుటుంబ విషయానికి నాకు 2 బాబులు, పెద్ద బాబు 10th, చిన్న ఆయన 8th. నేను ఉండేది దేవరకొండలో, జ్యువెలరీ షాప్ మాత్రం తౌక్లాపూర్లో ఉన్నది. డైలీ అప్ అండ్ డౌన్, ఉదయం రావడం ఈవినింగ్ వెళ్ళడం, ఈ విధంగా నడుస్తుంది. సరే, ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నెక్స్ట్ మర్యాద రవీందర్ రెడ్డి ఉందా? దా రవీందర్ రెడ్డి దాఖలు పరిచయం చేసుకుందరా రవీందర్ రెడ్డి. నాకు 2 పాపలు. పెద్ద పాప బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్న పాప ఇంటర్ సెకండ్ ఇయర్. సభకు అందరికీ కాశిరెడ్డి రవీందర్ రెడ్డి. హే రవీందర్ రెడ్డి. నాకు 2 పాపలు. పెద్ద పాప బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్న పాప ఇంటర్ సెకండ్ ఇయర్. సభకు అందరికీ కాశిరెడ్డి రవీందర్ రెడ్డి. హే